నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మన దేశంలో బీఫ్ పాలిటిక్స్ ఇప్పుడు కొత్త రూపంలోకి మారాయి. ఇంతకాలం బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగల చేతుల్లో ఉన్న గోరక్షక బ్యానర్లు ఇప్పుడు ముస్లింల చేతుల్లో కనిపిస్తున్నాయి. हमारे मजहब इस्लाम में गाय काटना, गाय का गोश्त खाना हराम है। गाय की तरफ तो हमें नजर भी उठा के नहीं देखना चाहिए, चूंकि मेरे हिंदू भाई हैं वो उसकी पूजा करते हैं, वो उसको माता करते हैं। మీరు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పి కేంద్రాన్ని చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఒక సరికొత్త ఉద్యమానికి ఇండియన్ ముస్లిమ్స్ శ్రీకారం చుట్టారు. और हमारे हिंदू भाई गाय को गौ माता बोलते हैं, तो हम उनकी आस्था का सम्मान करते हैं, उनकी आस्था का इज्जत करते हैं। इसलिए भारत सरकार से अपील है, रिक्वेस्ट है कि गाय को राष्ट्रीय पशु घोषित करे। మేం గోవధ చేయము, గోవుల్ని కొనము, తినము అని చెప్పి ముస్లిమ్స్ ప్రకటిస్తుంటే బెంగాల్ సహా చాలా రాష్ట్రాల్లో హిందూ వ్యాపారులు రోడ్డు ఎక్కిన విచిత్రమైన పరిస్థితి ఈ రోజు చాలా రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ভুল করছেন, নির্দিষ্ট সালে যেরকম কুরবানির প্রথা চলছিল সেই প্রথা চালু করে আমার ঋণ আছে, টাকা ঋণের বোঝা শুভেন্দু অধিকারীকে নিতে হবে। সরকার যা করবেন তাই, না বলে আমরা গরু ছেড়ে দেবো আর আত্মহত্যা করবো। আমার 30 বছরের ব্যবসা, আমরা এই দুধের ব্যবসা করেই খাই। బెంగాల్లో ముస్లిమ్స్ ఈసారి బీఫ్ లేని బక్రీద్ చేసుకోవాలి అని చెప్పి పిలుపునిచ్చారు. దానికే కట్టుబడి బక్రీద్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కూడా అంతకంటే ముందు నుంచి. అలాగే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి బెంగాల్ నుంచి చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. దీంతో బక్రీద్ అమ్మకాల కోసం సంతలకు తోలుకొని వచ్చిన పశువుల్ని రైతులు ఏడుస్తూ అలాగే వెనక్కి తీసుకెళ్లిపోయారు. মুসলমানরা তো বলছে যে গরু খাবো না, কিন্তু আমাদের এইসব গরুগুলো 8 বছরে 1.5 লাখ। ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో బక్రీద్ ప్రార్థనల సందర్భంగా ఆవును జాతీయ జంతువు చేయాలి అనే డిమాండ్లు ఇలా పెద్ద ఎత్తున వినిపించారు. देखिए, हम लोगों का जो प्रदर्शन था वो गाय को उचित सम्मान दिलाने के लिए था, गाय को राष्ट्रीय पशु घोषित करने के लिए था। గోమాంసం తింటేనే నేను ముసల్మాన్ అని చెప్పేసి ఎక్కడా లేదు. అసలు నాన్ వెజ్ తినకపోయినా పర్లేదు, నేను ముసల్మాన్నే. పాలు ఇచ్చే తల్లి లాంటి ఆవును కొయ్యకూడదు భారతదేశంలో ఏ ముస్లిం కూడా. గుజరాత్ లో అయితే స్లాటర్ హౌస్ కి ఆవుల్ని తీసుకెళ్తున్న ఒక వెహికల్ ని ఎంఐఎం లీడర్ షాహిద్ మన్సూరి అడ్డుకుని వాటిని విడిపించాడు. खबर नहीं पड़ती, तुम्हारे जैसे लोगों की वजह से बदनाम होते हम लोग। मुसलमानों के नाम पे गौ तस्करी करते हो तुम लोग, शर्म करो जरा। భోపాల్లో ఆల్ ఇండియా ముస్లిం త్యోహార్ కమిటీ కౌ నేషనల్ యానిమల్ పేరుతో భారీ ర్యాలీ చేసింది. ఢిల్లీలో ఒక ముస్లిం ఫోరము గోసేవ, గోదాన్, కౌ మిల్క్ పేరుతో, అంటే కౌ మిల్క్ ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మత సామరస్యాన్ని ప్రచారం చేశారు. గోవుల్ని గోశాలకు తరలించడం తప్పు అని చెప్పి ముస్లిమ్స్ ఆలోచింపజేసేలా మాట్లాడిన చాలా వీడియోస్ సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్నాయి. चले जाओ भाई, तुम चले जाओ, ये काटने की जगह है, यहाँ से खरीदेगा तो वो काटेगा, इसलिए तुम्हारी माता जहाँ तुम रखते हो वहाँ रखकर पूजा करो, बेकार इस मैदान में। కర్ణాటకలో ముస్లిమ్స్ ఎవరు ఆవుల్ని కొనకపోవడంతో హసన్లో హిందువులైన డైరీ ఫార్మర్స్ భారీ ఆందోళనకు దిగారు. మా ఆవులు ఎందుకు కొనరు, మీరు కొనాల్సిందే అని చెప్పి. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా గోవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి ట్రై చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సజెస్ట్ చేశారు. చాలా మంది ముస్లిం మత పెద్దలు బక్రీద్ రోజున ఆవును బలివ్వడము తప్పనిసరి కాదు అని చెప్పి విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో చాలా మంది స్వచ్ఛందంగానే ఈసారి గోమాంసానికి దూరంగా ఉండిపోయారు. अगर कोई व्यक्ति गाय की कुर्बानी हिंदुस्तान में या कहीं करता है तो गोया उसने इस्लाम के विरुद्ध काम किया, क्योंकि इस्लाम ने कहा है दूसरे धर्मों का सम्मान करना चाहिए. గోవధ చేసినా, గోవుల్ని అక్రమంగా రవాణా చేసినా అలాంటి వాళ్ళని తలకిందులుగా వేలాడదీసి సరి చేస్తాం. मैं आपको विश्वास दिलाकर जाता हूं, मोदी जी को तीसरी बार प्रधानमंत्री बना दो, गौ हत्या करने वालों को उल्टा लटका कर सीधा करने का काम. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా సేమ్ అమిత్ షా ప్రకటనని స్వాగతిస్తున్నారు, సమర్థిస్తున్నారు. ఈ పని చెయ్యండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. एक कदम आगे बढ़कर मत ज़बा करो। तुमने जिस तरह मोर को नेशनल बर्ड बना रखा है, गाय से मजहब हिंदू का जुड़ा हुआ है, तुम उसको నేషనల్ జాన్వర్ बनाओ, हम तुम्हारे साथ हैं. ముస్లిమ్స్ లో ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు కౌ పట్ల ఇలాంటి భావన కలగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? హిందువులు పవిత్రంగా పూజించే ఆవును ముస్లిమ్స్ చంపి తినేస్తున్నారు, వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు, వాళ్ళని దూరంగా పెట్టాలి అనేలాగా పెద్ద ఎత్తున వాళ్ళ చుట్టూ జరిగిన ప్రచారం. హిందువులకు ముస్లిమ్స్ని విలన్స్గా చూపించి పోలరైజ్ చేయడం హిందూ ముస్లిమ్స్ని.
సో కబేలాలకు ఆవుల్ని తరలిస్తున్న వాళ్ళ మీద దాడులు జరిగాయి చాలా పెద్ద ఎత్తున. బీఫ్ తింటున్నారు అని చెప్పి, బీఫ్ తీసుకెళ్తున్నారు అని చెప్పి నార్త్ ఇండియాలో గోరక్షకులు కాపు కాసి అటాక్స్ చేశారు. योगी राज में हिंदन में तुम गाय का राज थे नाम क्या है तेरा तुम्हारा मोहम्मद राही किसने भेजा तुम्हें 2024 తర్వాత మాబ్ లించింగ్లు, కౌ విజిలాంటిజం దాడుల్లో వందలాది మంది చనిపోయారు. హ్యూమన్ రైట్స్ వాచ్ 2019 రిపోర్ట్ ప్రకారం 2015 మే నుంచి 2018 డిసెంబర్ వరకు జస్ట్ 3 ఏళ్లలో 12 రాష్ట్రాల్లో 44 మంది చనిపోయారు. వాళ్ళలో 36 మంది ముస్లిమ్స్. ఇవన్నీ కూడా గోరక్షకుల దాడులు. 2015 సెప్టెంబర్లో యూపీలో జరిగిన 52 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్ లించింగ్ ఘటన సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా. అఖ్లాక్ గోమాంసాన్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు అని చెప్పి అతని ఇంటి మీద గ్రామస్తులంతా కూడా దాడి చేశారు, అతన్ని చంపేశారు. సో ఈ దాడిలో అతని కొడుకు డానిష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయటకు వచ్చిన విషయం ఏంటి అంటే అతను ఫ్రిడ్జ్లో దాచిపెట్టింది గోమాంసం కాదు, నార్మల్ మటన్ అని చెప్పి. అఖ్లాక్ ఘటన లాంటివే యూపీ, మహారాష్ట్ర, అస్సాం, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు, కొంతమంది చనిపోయారు. హిందువులు పూజించే గోవుల్ని చంపి తింటున్నారు అని చెప్పి చేసిన ప్రచారంలో గోవుల్ని అమ్ముతున్నది కూడా హిందూ రైతులే కదా, విదేశాలకు బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీల్లో హిందువులవి చాలా కంపెనీలు ఉంటున్నాయి అనే వాస్తవాన్ని పూర్తిగా కప్పిపెట్టేశారు. కౌ పాలిటిక్స్ని అర్థం చేసుకున్న ముస్లిమ్స్ దేశవ్యాప్తంగా ఒక్కతాటిపైకి వచ్చారు. ఇప్పుడు ఎస్, మేము గోమాంసాన్ని అస్సలు తినము, కొనము, మేము ఆవుల్ని కొనము, అంతేకాదు హిందువులకే కాదు గోవు అందరికీ తల్లే అని చెప్పి మేము నమ్ముతున్నాము, కాబట్టి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి ఇప్పుడు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. 2014 ముంబైలో జరిగిన జమియత్ ఉలేమా ఏ హింద్ సమావేశాల్లో మౌలానా అర్షద్ మదానీ అనే ఒక ముస్లిం మత పెద్ద ఫస్ట్ టైం ఈ ప్రపోజల్ చేశాడు. అప్పటిదాకా ఇలాంటి ఒక ప్రపోజల్ లేనే లేదు. ఆవుని జాతీయ జంతువుగా చేయాలి అని చెప్పి ముస్లిమ్స్ వైపు నుంచి రావడం. హిందువులు తల్లిగా భావించే గోమాతకు ఈ దేశంలో తగిన గౌరవం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ లీడర్ పిలుపునిచ్చారు. అది చాలామందిని ఆలోచింపజేసింది. సయ్యద్ సర్వార్ చిస్టి అనే అజ్మీర్ షరీఫ్ దర్గా మాజీ సెక్రటరీ కూడా ఆవు హిందూ సమాజానికి పవిత్రమైంది కాబట్టి దానికి రాజ్యాంగ రక్షణ కల్పించడం చాలా ముఖ్యం అని చెప్పి చెప్పారు. దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమల్లోకి తీసుకొని వచ్చి బీఫ్ ఎక్స్పోర్ట్స్ మీద కంప్లీట్గా బ్యాన్ చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ కౌని నేషనల్ యానిమల్గా ప్రకటించాలి అనే మూమెంట్ని కొనసాగిస్తున్నా కూడా బక్రీద్ సందర్భంగా బీఫ్ పాలిటిక్స్ని మొదలుపెట్టింది మాత్రము బెంగాల్లో ఉండే బీజేపీ గవర్నమెంట్. బెంగాల్లో బీజేపీ గెలవగానే గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమల్లోకి తీసుకొని వచ్చారు. స్లాటర్ హౌసెస్ మీద రిస్ట్రిక్షన్స్ పెంచారు. వెస్ట్ బెంగాల్ యానిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ 1950ని కఠినంగా అమలు చేస్తున్నట్లు అంటే బక్రీద్కి కొన్ని రోజుల ముందు ప్రకటించారు. కొత్తగా బెంగాల్లో అమల్లోకి తెచ్చిన రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే ఒక పశువును స్లాటర్ హౌస్కి ఎవరైనా సరే అమ్మాలి అంటే దానికి 14 సంవత్సరాలు నిండుండాలి. అంతకంటే తక్కువ వయసున్న ఆవుల్ని కానీ, ఎద్దుల్ని కానీ, గేదెల్ని కానీ, వాటి దూడల్ని కానీ చంపడము అనేది బెంగాల్లో పూర్తిగా నిషేధం. గ్రామ పంచాయతీ ఆఫీసు, వెటర్నరీ డాక్టరు ఈ పశువుని స్లాటర్ హౌస్కి అమ్ముకోవచ్చు, దీనికి 14 ఏళ్ళు నిండాయి అని చెప్పి ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా సర్టిఫికేట్ తీసుకున్న పశువుల్ని మాత్రమే స్లాటర్ హౌస్కి అమ్మచ్చు అనమాట ఇప్పుడు బెంగాల్లో. కోల్కతా హైకోర్టు కూడా గవర్నమెంట్ అమల్లోకి తీసుకొని వచ్చిన ఈ రిస్ట్రిక్షన్స్ని సమర్థించింది. ఆవుని బలి చేయడము అనేది ఈద్కి తప్పనిసరి ఏమీ కాదు, ఈద్ సెలబ్రేషన్స్కి అలా బలి చేయకుండా కూడా ఈద్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. దీంతో ముస్లిం కొనుగోలుదారులు మాంసం కోసం మార్కెట్లకు రావడం భారీగా తగ్గించేశారు, రాలేదు చాలా వరకు. హైకోర్టు తీర్పు, బెంగాల్ గవర్నమెంట్ అమల్లోకి తీసుకొని వచ్చిన కొత్త రిస్ట్రిక్షన్స్, ఈ రెండిటికంటే ముందే బెంగాల్లో ఉండే అనేక ముస్లిం సంఘాలు స్వచ్ఛందంగా మేము ఈసారి బక్రీద్కి బీఫ్ని కొనము, ఆవుల్ని కొనుగోలు చెయ్యము అని చెప్పి స్పష్టంగా ప్రకటించారు. సో బీఫ్కి దూరంగా వాళ్ళందరూ కూడా ఉండడంతో ముఖ్యంగా హిందువుల్లో ఉండే పశువుల వ్యాపారులు, రైతులు బెంగాల్లో ఉండే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ రోడ్ల మీదకి వచ్చారు. అప్పులు చేసి ఈ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టాం, మేము ఎప్పటి నుంచో ఈ బిజినెస్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఇప్పుడు ఇలా చేస్తే మా గతేం కావాలి, మేము అప్పులు ఎలా తీర్చాలి, ముస్లిమ్స్ ఎవరు మా దగ్గర నుంచి ఈ పశువుల్ని కొనకపోతే మేము వీటిని ఏం చేసుకోవాలి అని చెప్పి ఇట్లా కన్నీళ్ళు పెడుతున్నారు. బెంగాల్ గోమాంసం వ్యాపారంలో హిందువులు అమ్మకందారులు అయితే ముస్లింలు కొనుగోలుదారులు. బెంగాల్లో 27% ముస్లిం జనాభా ఉంటుంది. బెంగాల్లో బక్రీద్ సీజన్ అనేది ముస్లిమ్స్కి ఒక పండగ అయితే
హిందువులకు పశువుల్ని అమ్ముకుంటే వచ్చే భారీ ఆదాయం. దులాగడ్ మార్కెట్లో పశువుల్ని అమ్మే వాళ్ళంతా హిందూ వ్యాపారులు అయితే వాళ్లకు పశువుల్ని అమ్మేది హిందూ రైతులు. ప్రతిసారి కూడా బక్రీద్ వాళ్ళకి అతిపెద్ద ఆదాయాన్ని ఇస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మా నోరు కొట్టింది, మేము ఎలా బతకాలి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. দেখুন আমরা তো বিজেপিকে ভোট দিয়ে এনেছি আমাদের ভালো হবে ভেবে. ఇంతకాలం గోవధ నెపాన్నంతా కూడా ముస్లిమ్స్ మీదకి నెట్టేస్తూ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. ముస్లిమ్స్ బీఫ్ కి దూరంగా జరగడం డైరెక్ట్ గా హిందూ రైతుల్ని, హిందూ వ్యాపారుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మరోవైపు రాజస్థాన్ లో తినడానికి తిండి లేక 300కి పైగా ఆవులు మలమల మాడి చనిపోయిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకు రాజస్థాన్లో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఈ గోవులకు తిండి పెట్టలేకపోయింది? పోనీ రాజస్థాన్లో ఉన్న గోరక్షకులు ఏమైపోయారు అంటే, గోవుల్ని ఒక ముస్లిం కొనుక్కుంటే లేకపోతే స్లాటర్ హౌస్కి తరలిస్తుంటే అప్పుడు గోరక్షకులు వస్తారు. అదే గోవులు తిండి లేకుండా ఇలా మలమలా మాడిపోతుంటే మాత్రం ఇలాంటి పశువులు గోరక్షకులకి అస్సలు కనిపించవు. ఆవులు పాలివ్వడం మానేసి ఒట్టిపోయిన తర్వాత వాటిని పోషించడం అనేది రైతులకి, అది బెంగాల్లో అయినా, పంజాబ్లో అయినా, లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయినా, ఎక్కడున్న రైతులకైనా వాటి పోషణ అనేది భారంగా మారుతుంది, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి. అందుకే ఒట్టిపోయిన ఆవుల్ని కబేలాలకు అమ్మేస్తూ ఉంటారు. గోరక్షకులు కబేలాలకు వెళ్ళే ఆవుల్ని అడ్డుకోవడము, దాడులు చేయడము ఇలాంటివి చేస్తుండడం వల్ల నార్త్ ఇండియాలో చాలా మంది రైతులు పశువుల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు. అలా దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా అనాథ పశువులు ఉన్నాయి అనేది ఒక లెక్క. ఇలా బీజేపీ స్టేట్స్ అయిన రాజస్థాన్ లో 12.7 లక్షల పశువులు, యూపీలో 11.84 లక్షల పశువులు రోడ్ల మీద తిరుగుతూ తిండి లేక మలమల్ల మాడుతున్నాయి. ఈ గోవులకు రక్షణ కల్పించే గోశాలలు తగినన్ని ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఉన్న గోశాలల్లో కూడా చాలా సార్లు ఆకలికి తట్టుకోలేక చాలా పశువులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 2016లో జైపూర్లో హింగోనియా గోశాలలో వందలాది ఆవులు ఆకలితో చనిపోయాయి. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మనకు సోషల్ మీడియాలో కనిపించే శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి అన్న ముస్లిం డిమాండ్లను స్వాగతించారు. ముస్లిమ్స్, హిందువులు అందరూ కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి దేశంలో కోరుతున్నారు. కానీ కేంద్రంలో ఉండే పెద్దలకే ఆ ఉద్దేశం లేదు అని చెప్పి ఇలా విమర్శించారు. మిగతా వారందరూ అయితే చెప్తున్నారు, క్రైస్తవులు చెప్తున్నారు, ముస్లింలు చెప్తున్నారు, హిందువులు చెప్తున్నారు. ఈ సోకాల్డ్ రాజకీయ హిందువులు ఎవరికైతే అధికారం కోసం హిందుత్వాన్ని తమ ముసుగుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, కేవలం వారి నోటి నుండి మాత్రమే ఈ సమయంలో ఆవును తల్లి అని పడటం లేదు. ఇదే శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ఒక గో ఎల్ఎక్స్ అంటే OLX లాగా గో ఎల్ఎక్స్ అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి, మీరు కనుక పశువుల్ని పోషించలేకపోతే మాకు అమ్మేయండి, మేమేం ఫ్రీగా తీసుకోము, మీకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాము అని చెప్పి ఒక వెబ్సైట్ని ప్రకటించారు. అధికార బీజేపీ నిజంగానే ఆవుని అమ్మగా చూస్తుందా? గోవుల్ని రక్షించాలి అని చెప్పి నిజంగా కమిట్మెంట్తో అనుకుంటుందా? మన పక్కనున్న నేపాల్లో 2015లోనే ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించారు. కానీ మోదీ ప్రభుత్వం నిజంగా ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించే ప్రయత్నాలు ఏమైనా చేసిందా అంటే అవి చేయకపోగా మేము ఆవును నేషనల్ యానిమల్గా ప్రకటించము అని చెప్పి ఖచ్చితమైన ప్రకటన కూడా చేసింది. 2025 ఆగస్టు 12వ తేదీన కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి SP సింగ్ బాగెల్ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి పార్లమెంట్లో చెప్పారు. ఆయన దానికి ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 246 క్లాస్ 3 ప్రకారం జంతువుల సంరక్షణ అనేది పూర్తిగా స్టేట్ లిస్ట్లో, రాష్ట్రాల పరిధిలో ఉండే అంశము కాబట్టి మేము దాంట్లో కలగజేసుకోము, మాకు కౌని నేషనల్ యానిమల్గా ప్రకటించే ఉద్దేశం ఏమీ లేదు, అలాంటి ఆలోచన చేయట్లేదు అని చెప్పి చెప్పారు. కానీ అసలు వాస్తవం ఏంటి ఇక్కడ? ఆవుని నిజంగా జాతీయ జంతువుగా ప్రకటించడం అనేది అంత తేలిక కాదు. అది బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం జాతీయ జంతువు అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఎలాంటి చట్టపరమైన రక్షణను పొందుతోందో, ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించిన తర్వాత అలాంటి రక్షణనే ఆవులకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆవులను అప్పుడు అమ్మకూడదు, కొనకూడదు, కనీసం కొట్టకూడదు, అసలే చంపకూడదు, ఎవరు కూడా తినకూడదు. వీటిలో ఏది చేసినా కూడా అప్పుడు నేరం అవుతుంది. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష కూడా పడుతుంది. కౌ పాలిటిక్స్ చేసినంత తేలిక కాదు దేశంలో ఉండే ఆవులన్నింటినీ కూడా చట్టబద్ధంగా ప్రొటెక్ట్ చేయడం. నిజంగా ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే మనుషులకు కేటాయించినట్లే భారీ కౌ బడ్జెట్ కూడా ప్రకటించాల్సి ఉంటుంది మన దేశంలో. ఆవును నేషనల్ యానిమల్గా ప్రకటించాలి అంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్న గోవధ నిషేధ చట్టాన్ని మొత్తం దేశం అంతటా కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ఆవు జాతీయ జంతువు అయ్యాక రైతులను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది రైతుల దగ్గర ఆవులు ఉంటాయి కాబట్టి, పశు సంపదని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందించాల్సి వస్తుంది. వాళ్ళు ప్రొటెక్ట్ చేసేలాగా గవర్నమెంటే చూడాల్సి వస్తుంది. ఆవుల అక్రమ రవాణా, స్లాటర్ హౌజుల్ని పూర్తిగా మూసేయాల్సి వస్తుంది. నిజంగా ఇవన్నీ చేయడం అనేది మనలాంటి వ్యవసాయ ఆధార దేశాలకు అంత తేలికైన పని అయితే అస్సలు కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మన దేశం
బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న టాప్ కంట్రీస్లో ఒకటి, సెకండ్ ప్లేస్లో ఉంది. చట్టపరంగా ఇండియాలో ఆవు మాంసం ఎగుమతి మీద నిషేధం ఉంది. ప్రస్తుతం ఎక్స్పోర్ట్ అయ్యే బీఫ్ అంతా కూడా బఫెలో మీట్ అనేది కేంద్రం చెప్తున్న వాదన. అంటే చట్ట ప్రకారం ఎప్పుడూ కూడా ఆవు మాంసాన్ని అనుమతించరు, కానీ బీఫ్ మీట్ పేరుతో ఎక్స్పోర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో అది దాంట్లో ఆవు మాంసం ఉందా లేదా అనేది తేల్చినప్పుడు తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ 1.58 మిలియన్ మెట్రిక్ టన్నుల బీఫ్ని వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. దీని విలువ సుమారు 32,000 కోట్ల నుంచి 35,000 కోట్లు. భారతదేశంలోనే అతిపెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అలానా గ్రూప్ బీజేపీకి ఒకే సంవత్సరం 30 కోట్ల రూపాయలని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీ ఫండ్ కింద ఇచ్చింది. అదేంటి, అలా ఎలా తీసుకుంటుంది బీజేపీ ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి? అలానా గ్రూప్ చట్టపరంగా మేము గేదె మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఆవు మాంసం ఎక్స్పోర్ట్ మీద నిషేధం ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు చేసినా కూడా అది గేదె మాంసం ఎక్స్పోర్ట్ కిందకే వస్తుంది కాబట్టి ఆ రకంగా మేము ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నాము అని చెప్పి సమర్థించుకుంటున్నారు. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఆవు తల్లి ఆవు పాలని పిల్లలకి ఇస్తాము, అలాగే గేదె పాలను కూడా పిల్లలకి ఇస్తాం కదా. మన దేశంలో ఉన్న మొత్తం పాల ఉత్పత్తిలో 43% పైగా గేదెల నుంచే వస్తున్నాయి. మనం తీసుకునే చాలా మిల్క్ ప్రోడక్ట్స్ గేదెల నుంచి వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ వేరియేషన్ ఎందుకు గేదెలకు ఆవులకు మధ్య? మరి గేదె పాలు తాగి పెరిగి పెద్దయిన వాళ్ళు మా తల్లి లాంటి గేదెను ఎలా మీరు కబేలాలకు తరలిస్తారు, ఎలా బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం ఏముంది? గేదె పాలు తాగే వాళ్ళకి సెంటిమెంట్స్ ఉండవా? ఇంకా విచిత్రం ఏంటంటే, యూపీ బీజేపీ లీడర్ సంగీత్ సోమ్ ఆవు సంరక్షణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే ఒక లీడరు. కానీ అతనికి స్వయంగా అల్దువా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక హలాల్ మీట్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. అందులో బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే బీఫ్ అంటే వాళ్ళ దృష్టిలో బఫెలో మీట్. సో ఈ మధ్య ఒక కాంటెంట్ క్రియేటర్ నితిన్ గడ్కరీ కుటుంబానికి బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అని చెప్పి క్యారవాన్ చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఆధారంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో దాన్ని ఆధారం చేసుకొని చెప్పినందుకు ముఖేష్ అనే ఆ కంటెంట్ క్రియేటర్ మీద కేసులు నమోదు చేయడమే కాదు, భారీగా అతని మీద డిఫమేషన్ సూట్ వేశారు. మన దేశంలో వెజిటేరియన్స్ 43 కోట్ల నుంచి 56 కోట్ల మంది ఉంటే నాన్ వెజిటేరియన్స్ 87 కోట్ల నుంచి 100 కోట్ల మంది దాకా ఉన్నారు. హిందువుల్లో 44% మంది శాకాహారులు అయితే 56% మంది మాంసాహారులు. హిందూ మాంసాహారులు ఎక్కువగా దక్షిణ తూర్పు భారతదేశ రాష్ట్రాల్లో ఉన్నారు. మొత్తం దేశంలో 8 నుంచి 12 కోట్ల మంది మాత్రమే బీఫ్ ఈటర్స్, బీఫ్ తింటారు అని చెప్పి అంచనా. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇది చాలా చాలా చిన్న నంబర్. పైగా ఆహారపు అలవాట్లు అనేవి రాష్ట్రాలు, ప్రాంతాలు, జాతుల్ని బట్టి వాళ్ళ కల్చర్లో భాగంగా ఉంటాయి. ఒకరి ఆహారాన్ని ఇంకొకరు నియంత్రించలేరు, ఇది అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న బీజేపీకి కూడా ఇది బాగా తెలుసు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు, ఎక్కడొస్తే అక్కడ కౌ పాలిటిక్స్ని, బీఫ్ పాలిటిక్స్ని కేవలం ఓట్ల కోసం బీజేపీ చేస్తూ వస్తోంది. హిందూ ముస్లిం ఓట్లని పోలరైజ్ చేయడానికి ఈ బీఫ్ పాలిటిక్స్ని, కౌ పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొని వస్తుంది. गाय माता की तस्करी का प्रयास भी 5 तारीख के बाद किया तो जीवन भर जेल की सलाखों के बाहर नहीं आओ. బీజేపీ ఎప్పటికప్పుడు తన ధోరణి ఎట్లా మార్చుకుంటుందో చెప్పడానికి త్రిపుర ఎలక్షన్స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. గోవధ నిషేధ చట్టాన్ని మేము అధికారంలోకి వస్తే కఠినంగా అమలు చేస్తామని చెప్పి 2018లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అక్కడ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాన్ చేసే ధైర్యం లేకనో లేకపోతే అక్కడుండే ప్రజల వాస్తవ స్థితిగతులు తెలుసుకునో తెలియదు, కానీ మేము బీఫ్ బ్యాన్ చేయము, ప్రజల సెంటిమెంట్స్ని మేము గౌరవిస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. మరి అప్పటిదాకా బీఫ్ తినే వాళ్ళని విలన్లుగా చేసి మాట్లాడిన మాటలు అంతా తూచేనా? త్రిపురే కాదు, టోటల్ నార్త్ ఈస్ట్లో మైనారిటీలకు బీఫ్ ప్రధాన ఆహారము. మేఘాలయ బీజేపీ నాయకులు బహిరంగంగా మేఘాలయలో బీఫ్ తినడం సాధారణము, మేము తింటాము అని చెప్పి చెప్పారు. So you see, like in our state, there is no restriction from the party that why you have beef, anything. There is no restriction in Meghalaya. Right. 2021, 2026 ఈ 2 ఎలక్షన్స్లో తమిళనాడులో, కేరళలో బీజేపీ రిలీజ్ చేసిన ఎన్నికల మేనిఫెస్టోస్ చూస్తే ఆ పార్టీని ఎవరు ఎక్స్పోజ్ చేయాల్సిన పని లేదు, మేనిఫెస్టోలు పూర్తిగా ఎక్స్పోజ్ చేశాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. తమిళనాడు మేనిఫెస్టోలో గోవధ నిషేధాన్ని ఇంక్లూడ్ చేశారు. కేరళకు వచ్చేసరికి ఆ పదమే ఎక్కడా లేదు. మేనిఫెస్టోలో ఎక్కడా కూడా బీఫ్ అనే మాట కూడా లేదు. కేరళలో బీఫ్ బ్యాన్ని మేము ఎప్పుడూ కోరుకోలేదు అని చెప్పి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వి మురళీధరన్ స్వయంగా చెప్పారు. ఎందుకంటే కేరళలో బీఫ్ అనేది నార్మల్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్. 2017 కేరళ మళప్పురం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ శ్రీప్రకాష్ నన్ను కనుక గెలిపిస్తే మీకు మంచి మంచి స్లాటర్ హౌసెస్ని నేను అందుబాటులోకి తీసుకొని వస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పట్లో ఇది వైరల్ అయింది. അറവുശാലകൾ നല്ല വൃത്തിയുള്ള എയർ കണ്ടീഷൻസ് ആയ അറവുശാലകൾ നല്ല വൃത്തിയായി
നല്ല അറവുശാലകൾ ഇവിടെ ഉണ്ടാക്കാൻ വേണ്ടി എന്റെ ഭാഗത്ത് ശ്രമം ഉണ്ടാകും. എന്താ സംശയം? എല്ലാ അറവും നടക്കും. ഒരു അറവിന് ഒരു കുഴപ്പമുണ്ടാവില്ല. అంటే ఏ రాష్ట్రంలో అయితే మెజారిటీ ప్రజలు బీఫ్ తింటారో అక్కడ గో సంరక్షణ అనేది బీజేపీకి అస్సలు గుర్తు రావట్లేదు. ఎక్కడైతే మైనారిటీస్ బీఫ్ తింటారో అక్కడ మాత్రమే గో సంరక్షణ పేరుతో రాజకీయాలు చేస్తూ హిందూ ముస్లింలని విడగొట్టేలాంటి పాలిటిక్స్ని చేసి చూపిస్తున్నారు. ఇలాంటి కౌ పాలిటిక్స్కి ముస్లిమ్సే కాదు దళితులు ట్రైబల్స్ కూడా బలైపోతున్నారు. బీజేపీ తన ఓట్ల రాజకీయం కోసం బీఫ్ని కానీ లేకపోతే ఆవుని కానీ ఇలా వాడుకోవడం వల్లనే ఇప్పుడు ముస్లిమ్స్ అంతా కూడా ఐక్యమవుతున్నారు. అవును, ఖచ్చితంగా జాతీయ జంతువుగా ఆవుని ప్రకటించాలి, బీజేపీ ఆ పని చేస్తే మేము బీజేపీకి మొత్తం అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తామని చెప్పి ఓపెన్గా ప్రకటిస్తున్నారు. ఇంతకాలం ఏ ఆవును చూపించి ముస్లిమ్స్ని విలన్స్ అని చెప్పి చూపిస్తూ చిత్రీకరిస్తూ వచ్చారో ఇప్పుడు అదే ముస్లిమ్స్ ఆవుని వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకున్నారు. మేము ఆవుని తినము, కొనము, మీరే దాన్ని అమ్మగా భావించి జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నారు. ఈ మూమెంట్ని కొనసాగిస్తాము అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళే పట్టుబట్టిన ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించదు కేంద్ర ప్రభుత్వం, మోదీ గవర్నమెంట్. ఎందుకంటే ఈ దేశంలో బీఫ్ పాలిటిక్స్ అనేవి కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేయడానికి సృష్టించిన ఎన్నికల స్టంట్ మాత్రమే. సో నన్ను అడిగితే ఆవుని జాతీయ జంతువుగా చెయ్యాలా వద్దా అంటే చెయ్యాలి అని అయితే చెప్పలేము. ఎందుకంటే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. అట్లా చేయాల్సిన అవసరం లేదు, అది సాధ్యం కాదు. మనలాంటి ఇంత పెద్ద దేశానికి, చాలా పశు సంపద ఉన్న దేశంలో ఆవుల్ని చట్టబద్ధంగా ప్రొటెక్ట్ చేయడం అంటే సాధ్యం కాదు. కానీ బ్యాన్ చేయాల్సింది ఒకటి ఉంది, అది కౌ పాలిటిక్స్ని బ్యాన్ చేయాలి, బీఫ్ పాలిటిక్స్ని బ్యాన్ చేయాలి. దాన్ని మనం అందరం కూడా కోరుకోవాలి. మీరేమంటారు? సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ నేను మొదట్లో చెప్పిన విధంగా ఈ ఛానల్కి మీ అందరి సపోర్టు కావాలి. సో జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు పెయిడ్ మెంబర్స్గా చేరొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.